హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బజూకా మూవీ రివ్యూ. ఈ సంక్రాంతి పండగ నిజంగానే స్టార్ హీరోల సందడితో పండగలానే ఉంది. సో మనకి 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి స్టార్ హీరోల సినిమాలంతా కూడా రిలీజ్ అయిపోతున్నాయి. అండ్ ఇప్పుడు అయితే మనం విక్టరీ హీరో వెంకటేష్ గారి 75వ సినిమా అయినటువంటి సైన్ ఆఫ్ మూవీ రివ్యూ మాట్లాడుకోబోతున్నాం. సో ఇక ట్రెండ్కి తగ్గట్టుగా కొత్తదనం యాక్షన్ కథతో చేసిన సినిమా కావటం అండ్ అందులోనూ సంక్రాంతి బరిలో నిలవటంతో ఆబ్వియస్లీ సినిమాపై భారీ అంచనాలు అయితే ఉన్నాయి. అంటే మనకి స్టార్టింగ్ పోస్టర్ దగ్గర నుంచి కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ అలా అంతకంతకు పెరుగుకుంటూ వెళ్ళాయన్నమాట. ఇక యాక్షన్ కథ అయినప్పటికీ వెంకటేష్ మార్క్ కుటుంబ నేపథ్యం కూడా ఇందులో ఉండటంతో ఈ చిత్రం ఎలా ఉంటుంది అనే క్యూరియాసిటీ అయితే చాలా మందిలో కలిగింది రిలీజ్కి ముందు. అండ్ ఇక ఇప్పుడు మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది ఇప్పుడు చూసేద్దాము. సో ఇక చంద్రప్రస్థ అనే కల్పిత నగరం నేపథ్యంలో సాగే ఒక స్టోరీ ఇది. సైన్ ఆఫ్ కోనేరు అలియాస్ సైకో. సో ఇది మన వెంకటేష్ గారి నేమ్ అన్నమాట మూవీలో. ఇక తన ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నటువంటి కూతురు గాయత్రి ఎవరైతే ఉన్నారో తనతో ఆ పాపతో కలిసి ఆ ఊరిలో నివసిస్తూ ఉంటాడు. ఇక భర్త నుంచి విడిపోయినటువంటి మనో అంటే మన హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్తో ఒక అనుబంధం, ఒక ఎఫెక్షన్ అన్నది ఏర్పడుతుంది. ఇక గతంలో కార్టెల్ సంస్థలో పనిచేసిన వెంకటేష్ గారు పెళ్లి తర్వాత భార్యకిచ్చిన మాట కోసం అక్కడ పనిచేయడం మానేసి కూతురే ప్రపంచంగా బ్రతుకుతూ ఉంటారు. ఇక్కడ మనకు ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే జబ్బుతో కూతురు ప్రాణాలకి ముప్పు ఏర్పడుతుంది. ఆ జబ్బు నుంచి బయటపడాలంటే 17 కోట్ల విలువ చేసే ఒక ఇంజెక్షన్ అవసరమని డాక్టర్స్ చెప్పడం జరుగుతుంది. ఇక అంత డబ్బుని వెంకటేష్ గారు ఎలా సంపాదించారు, తన బిడ్డ ప్రాణాలని కాపాడుకున్నాడా లేదా, అండ్ అలానే చిన్నపిల్లల అక్రమ రవాణాతో పాటు ఆయుధాల సరఫరా చేసేటటువంటి కార్టెల్ సంస్థ అంటే అంతకుముందు వెంకటేష్ గారు పనిచేసినటువంటి సంస్థ ఏదైతే ఉందో దాన్ని నడుపుతున్నటువంటి వికాస్ మాలిక్ అంటే నవాజుద్దీన్ సిద్దికి అండ్ అలానే మిత్ర అంటే ముఖేష్ రుషిలతో సైన్ ఆఫ్ పోరాటం ఎలా సాగింది, ఇలాంటి ఇంకా ఎక్సెట్రా విషయాలన్నీ కూడా మనం స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాల్సిందే. వెంకటేష్ ఎంపిక బాగుంది. ఆయన దర్శకుడు చూపించిన విధానం కూడా అందరినీ మెప్పించింది. అయితే కథని తెరపైకి తీసుకొచ్చే క్రమంలోనే కొంచెం లెక్క తారుమారైంది. గత చిత్రాల్లో అడుగడుగున ప్రేక్షకుల్ని థ్రిల్ చేసేలా సన్నివేశాల్ని మలిచిన శైలేష్ కొలను సైన్ ఆఫ్ విషయంలో ఆ ప్రభావం అంతగా చూపించలేకపోయారు. కథ వరకు ఓకే అనిపించిన కథనం సాదాసీదాగా అనిపిస్తుంది. దాంతో ఏ దశలోనూ సినిమా రక్తి కట్టదు. ప్రాణాపాయంలో ఉన్న కూతుర్ని రక్షించుకోవటం కోసం సైన్ ఆఫ్ మళ్ళీ కార్టెల్లోకి అడుగు పెట్టాల్సి రావటం, డబ్బు అందినట్టే అంది అంతలోనే ఎదురయ్యే చిక్కుముళ్లతో ఫస్ట్ హాఫ్ ఒకంత పర్వాలేదు అనిపిస్తుంది. ఇలాంటి సినిమాలకి సెకండ్ హాఫ్ మరింత కీలకం. హీరో ఫ్లాష్ బ్యాక్ మొదలుకొని కూతురితో పాటు ఇంకా చాలామంది చిన్నారులు ప్రమాదంలో ఉండటం, కంటైనర్ల కోసం విలన్ సైన్ ఆఫ్ ని వెంటాడటం, ఇవన్నీ ఆసక్తికరమైన విషయాలే. కానీ వీటిలో ఏ ఒక్క అంశానికి పరిపూర్ణత లేకుండా కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ లానే సినిమాని నడిపించేయటం అంతగా ఆసక్తిగా అనిపించదు. దీనివల్ల భావోద్వేగాలు బలంగా పండలేదు. వెంకటేష్ చేసిన యాక్షన్ ఘట్టాలు, ఆయన స్టైలిష్ లుక్, నవాజుద్దీన్ సిద్దికి పాత్ర మినహా చెప్పుకోదగ్గ అంశాలేవి కనిపించవు. ఫైనల్లీ ప్లస్ల విషయానికి వస్తే వెంకటేష్ గారి నటన, యాక్షన్ ఎపిసోడ్స్, నవాజుద్దీన్ పాత్ర. మైనస్లు ఆకట్టుకోని కథనం, కొరవడిన ఎమోషన్స్. సో ఇది సైన్ ఆఫ్ మూవీ రివ్యూ. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.